వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఆటానగర్లోని కాటూరి శిల్పశాలను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కాటూరి శిల్పశాలలో ప్రదర్శించిన మహనీయుల విగ్రహాలను, వివిధ రకాల ప్రతిమలను ఆయన తిలకించారు. కళలకు కాణచి అయిన తెనాలి కళా వైభవాన్ని చాటి చెబుతున్న శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, వారి తనయులు అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శిల్పకళా రంగానికి ఆంధ్రదేశంలో కాటూరి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంత అద్భుతమైన శక్తి తెలుగునాట ఉండటం, అందులో తెనాలి వంటి ప్రాంతంలో ఉండటం అందరికీ గర్వకారణం అన్నారు. ఇటువంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా తన వంతు కృషి చేస్తానని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కళా వైభవాన్ని చాటి చెప్తున్నవారు శిల్పాచార్య కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడు రవిచంద్ర. ఈరోజు తెనాల్లో గ్రంథాలయ గాంధీగా పేరొందిన నడిచే విజ్ఞాన సరస్వం లాంటి మహోన్నతమైన వ్యక్తి వెలగా వెంకటప్పయ్య గారి విగ్రహ ఆవిష్కరణకు రావటం, ఆ విగ్రహం 100 పాళ్ళు కూడా వెంకటప్పయ్య గారి లాగా తీర్చిదిద్దిన ఘనత కాటూరి వారికి. ఎందుకంటే చాలామంది విగ్రహాలు మనం తయారు చేస్తాం, కానీ విగ్రహాలకి రూపురేఖలు ఉండవు. పలానా వారిదని మనం చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. అలా వెంకటప్పయ్య గారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహం చూడటం వెంకటప్పయ్య గారి విగ్రహం పెట్టారా అని చెప్పి అంతగా ఆయన్ని మూర్తి వహించిన విధంగా రూపొందించారు. అందుకు నేను కాటూరి వారిని అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కాటూరి శిల్పశాలని సందర్శించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాయి. ఎన్ని విగ్రహాలు, ప్రతి విగ్రహం కూడా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రూపురేఖలు కానివ్వండి, అవన్నీ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా మహనీయుల యొక్క విగ్రహాలు తయారు చేశారు. ఆ విగ్రహాలన్నీ కూడా వారి యొక్క మూర్తిని ప్రతిరూపాలుగా తయారైన తప్ప వేరే కాదు. ఆ రకంగా అంటే ఈ రంగంలో గొప్ప కృషి ఆంధ్రదేశంలో చేస్తున్నారు కాటూరు అంటాను, ఎటువంటి సందేహం లేదు. ఈ రెండోది వారి అబ్బాయి రవిచంద్ ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో, మన పనికిరాని వస్తువులన్నీ కూడా తీసి వాటితో అద్భుతమైన శిల్పాలని సృష్టించే దాంట్లో అతను గొప్ప నైపుణ్యాన్ని గడించాడు. మన అమరావతి శంకుస్థాపన రోజున అమరావతి వెనకాల ఉన్న అమరావతి చాలా పెద్దది తయారు చేసి అక్కడ పెడతాం జరిగింది. దానికి ఇప్పుడు 3 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయని చెప్పి అన్నారు. ఒకటి అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 3 రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇంత పెద్దది ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేయటం అంటే అది ఒక చరిత్ర సృష్టించిందని చెప్పకపోదు. దాదాపు 20 సంవత్సరాలుగా మా సూర్య శిల్పశాల సంస్థ అంటే అభిమానించే మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ప్రజెంట్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు మా ఆర్ట్ గ్యాలరీకి రావడం మాకు చాలా సంతోషం. ఇదివరకు కూడా మేము హైదరాబాద్లో కానీ 2 సార్లు ఎగ్జిబిషన్ పెడితే వారు ముఖ్య అతిథిగా ఇచ్చారు. ఈరోజు అనుకోకుండా ఈ రోజున వారు రాగానే ఈ కార్యక్రమం ఇట్లా తెనాలి వేరే కార్యక్రమం వస్తుంటే ఒకసారి మా గ్యాలరీకి రమ్మంటే వెంటనే వారు ఇచ్చేశారు. వారికి ఈ సందర్భంగా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అమరావతి ప్రారంభోత్సవం రోజున ముడి వస్తున్న సందర్భంగా పెద్ద ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని తయారు చేసాం. దాన్ని అమరావతిలో ప్రదర్శించడం జరిగింది. ఆ ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని మేము ఇలాంటి పెడస్టల్ని, ఇంత భారీ పెడస్టల్ని ఐరన్ స్క్రాప్తో ఎవరు తయారు చేయలేదు, మాకు ఈ రికార్డు తీసుకుంటారని మేము అర్హులం అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారికి అప్లై చేస్తే వారు ఎమ్మటే పరిశీలించి దీనికి వాళ్ళ బుక్లో నమోదు చేసుకోవడానికి అంగీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయిన సందర్భంగా ఐతానగర్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐతానగర్ 1 మరియు 2 వార్డుల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని, ఇచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, 1-2 వార్డుల అధ్యక్షులు వేమూరు గౌతమ్, కాకుమాన్ రాము, నీటి సంఘాల అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నాయకులు కాకుమాన్ సత్యనారాయణ, ఈదర రాజమల్లు, ఈదర బుచ్చయ్య చౌదరి, వాసు, చినవీరయ్య, గాలి రవి తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందు మన వాళ్ళు ఏ చుట్టుపక్కల ఊర్లు వెళ్ళాలన్నా కానీ గతుకుల రోడ్డు, గుంటల రోడ్లలో వెళ్ళటం, ఈ కూటమి గవర్నమెంట్ రాగానే అన్ని రోడ్లు శుభ్రంగా తారు రోడ్లు వేయటం ఈరోజు వాహన సోదకులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అట్లాగే సూపర్ 6లో ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రేపటి నుంచి ప్రతి విద్యార్థికి, ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మన రేపు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం పెట్టమన్న కాజు పెట్టి రైతుల కోసం రైతులకు కూడా వాళ్ళ నష్టపరిహారాలు అకౌంట్లో వేయటం చాలా సంతోషకరం. ఈ భారతదేశానికి రైతే వెన్నుముక. అటువంటి రైతుని కాపాడుకోవటం ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరిశీలించారు. వేసవి అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. తెనాలి చెంచురామానాయుడు హైస్కూల్లో విద్యార్థులను భోజనం యొక్క నాణ్యత, రుచి వంటి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతి బాబులు ఆయన వెంట ఉన్నారు. సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ గురువారం తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ని కలిశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని ప్రజలకు తెలియజేస్తూ మొక్కలను నాటిస్తూ తన సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ తెనాలి మీదుగా విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి తన యాత్ర గురించి వివరించారు. తన ప్రపంచ యాత్ర ప్రారంభమై 3 సంవత్సరాలు అయిందని, ఇంకా 2 సంవత్సరాలు ఉందని, ఈ 2 సంవత్సరాల్లో 10 లక్షల మొక్కలు నాటించేలా యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికీ 2,40,000 మొక్కలు నాటినట్లు ముత్తు సెల్వన్ మంత్రికి వివరించారు. సైకిల్పై ప్రపంచ సాహస యాత్ర చేస్తున్న ముత్తు సెల్వన్ను అభినందించారు. తన లక్ష్యం నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ చాలా జన ఆక్సిజన్ షార్టేజ్ డెత్ టైమ్ ర్యాలీ ఫర్ ఆక్సిజన్ ఒక పేరులో 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరే 3 సంవత్సరం అయింది. అండ్ 7,96,400 మొక్కలు ప్లాంటేషన్ అయింది. అండ్ ఇది 5 years 8 కంట్రీ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంటూ, సో ఇది నా స్పాన్సర్ తీసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ సోషల్ మీడియాలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్యూర్ సోషల్ కాస్ట్ కోసం చేసే కోసం పడుతుంటుందల్లా పెట్రోల్ పంపు, ఫుడ్ అలా సెల్ కుకింగ్, నాది అన్ని థింగ్స్ ఇక్కడ ఉంటూ టెంట్, బెడ్షీట్, గ్యాస్ అండ్ నార్మల్ సైకిల్, గేర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు, అండ్ 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు 2 రికార్డు ఆల్రెడీ అయింది. నేను ఒక రికార్డుకి ఎన్నో 2,04,000 మొక్కల ప్లాంటేషన్ బ్యాలెన్స్ ఉంటూ, సో ఆంధ్ర ఎంటర్ చేసి నియర్ అబౌట్ 60 రోజు అయింది. అండ్ తెలుగు కూడా ఇక్కడే వచ్చి నేర్చుకున్నాను. అన్ని ఏరియాస్లో నాకు సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్కు, పడుతుండకు, భోజనంకి ఎలా సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేస్తూ అన్ని జనాలకు నాది ధన్యవాదాలు. తెనాలి గుంటూరు రోడ్పై సుల్తానాబాద్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. తెనాలి మండలం కోపలె గ్రామానికి చెందిన కారువంచి దేవదానం బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తెనాలిలో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక సుల్తానాబాద్ వద్ద సిమెంట్ లోడ్తో గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడు సోదరుడు కారుమంచి కిషోర్ బాబు తెనాలి ఎంపీటీసీగా ఉన్నారు. 3వ పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ కరీముల్లా తెలిపారు. సిటీ న్యూస్ ముంచెంను ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి కోర్టు ప్రాంగణాలను సందర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. అఖండ మెజారిటీతో శాసనసభ్యునిగా గెలిపించిన తెనాలి ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సర విజయోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహావిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.